సినిమాల్లో బాణాలు ఎక్కుపెట్టే రేంజ్ నుంచి తుపాకీ షూటర్ వరకు మాధవిలత మారారు. ఓవైపు రాజకీయాల్లో ఉంటూనే హైదరాబాద్ బీజేపీ నేత మాధవిలత షూటర్ అయ్యారు. పోటీల్లో కూడా పాల్గొంటున్నారు. హైదరాబాద్ బీజేపీ నేత కొంపెల్ల మాధవిలత అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది వివాదాలే. ఎన్నికల ప్రచారంలో ఓ వర్గం ప్రార్థనా మందిరం పైకి ఆమె బాణం వేస్తున్నట్లుగా చేసిన యాక్షన్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఆమె తుపాకీతో షూటింగ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ పిస్టల్ అందుకొని షూటింగ్ రేంజ్లో ప్రత్యక్షమయ్యారు. 7వ తెలంగాణ స్టేట్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో అథ్లెట్గా బరిలోకి దిగుతున్నట్లుగా ఆమె ప్రకటించారు. రాజకీయ నాయకురాలిగా, సామాజిక కార్యకర్తగా బిజీగా ఉండే మాధవిలత వెనుక ఒక తెలియని శారీరక సంఘర్షణ ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. 6 ఏళ్ల క్రితం ఆమెకు ఎదురైన తీవ్రమైన భుజం గాయం ఆమె జీవితాన్ని శారీరకంగా ఎన్నో పరిమితుల్లోకి నెట్టేసింది. అయితే ఆ పరిమితులకు లొంగిపోవడం ఆమె నైజం కాదని మరోసారి రుజువైంది. గాయాన్ని ఒక సవాల్గా తీసుకుని విల్ పవర్తో స్పోర్ట్స్ పిస్టల్ పెట్టి సరికొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. వయసు కానీ, శారీరక ఎదురుదెబ్బలు కానీ ఏవి కూడా తిరిగి లేవడానికి అడ్డంకులు కావని ఆమె తన తాజా నిర్ణయం ద్వారా చాటి చెప్పారు. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ వేదికగా అసదుద్దీన్ ఓవైసీపై పోటీ చేసి దేశవ్యాప్తంగా హెడ్లైన్స్లో నిలిచారు మాధవిలత. ఎన్నికల ప్రచారంలో ఆమె చేసిన బాణం వేసే సైగలు, ఆ తర్వాతి కాలంలో వచ్చిన పలు పొలిటికల్ ఇష్యూస్ ఆమె చుట్టూ ఎప్పుడు వివాదాల వలయాన్ని సృష్టించాయి. అయితే వాటన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు డిసిప్లిన్, ఫోకస్, అత్యంత అవసరమైన షూటింగ్ స్పోర్ట్స్ను కెరీర్గా ఎంచుకోవడం వెనుక ఆమె వ్యూహాత్మక ఆలోచన ఏంటనేది ఆసక్తికరంగా మారింది. కేవలం గెలవడం, ఓడడం కోసమే కాకుండా అడ్డంకులను అధిగమించి ముందుకు సాగే ధైర్యాన్ని ప్రదర్శించడానికే తాను తుపాకీ పట్టినట్లుగా ఆమె పేర్కొన్నారు. తన జీవిత ప్రయాణం దేశంలోని కనీసం ఒక్క మహిళకైనా, యువతకైనా స్ఫూర్తినిచ్చినా తన ప్రయత్నం సఫలమైనట్లేనని మాధవిలత చెబుతున్నారు. అసాధ్యం అనుకున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ పౌరులు ముందుకు రావాలి. నేను చేయగలను అనే స్థాయి నుంచి మనం చేయగలం అనే నమ్మకంతోనే పటిష్టమైన ఆత్మవిశ్వాసం గల భారత్ను నిర్మిద్దామంటూ ఆమె ఇచ్చిన పిలుపు ఇప్పుడు నెటిజన్స్ను ఆకట్టుకుంటోంది. రాజకీయ వేడిని కాసేపు పక్కన పెట్టి ఒక క్రీడాకారిణిగా రాష్ట్ర స్థాయి పోటీల్లో తలపడ్డానికి ఆమె చూపించిన చొరవపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఆమె సంకల్పాన్ని మాత్రం అందరూ అభినందిస్తున్నారు.